అందును బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము నుండి యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. తన్ను ఎందరు అంగీకరించితిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మరలా చదువుదామండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునిలో నీకు నాకు ఆయన యందు విశ్వాసముంచిన వారికి అందరికీ పరలోక భాగ్యము అనుగ్రహించారు. అయితే యేసుక్రీస్తు ప్రభు కంటే 700 సంవత్సరాలకు పూర్వమే, 700 సంవత్సరాలకు ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకు కుమారుడు అనుగ్రహించబడును అని తెలియచేశారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ఆ మాట వ్రాయబడి ఉంది. ఎలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను, మనకు శిశువు పుట్టెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని. కాబట్టి ఆయన కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. కుమారుడు అనే మాటలో 7 ఆత్మీయ తలాంతులు ఉన్నాయి. కుమారుడు అనే మాటలు మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయనను ఎందరు అంగీకరించారో, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచారో వారందరికీ ఏ అధికారం ఉంది? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అంటే కుమారులము, కుమార్తెలము. పిల్లలు అనే దానిలో కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. అయితే మనము ధ్యానించుకునే అంశములో కుమారుడు అనే మాట 7 తలాంతులుగా చెప్పబడి చూద్దాము. ఒక్కొక్క తలాంతులో నీవు నేను కూడా దేవునికి కుమారులము, కుమార్తెలము. అందుకని ఆయనను మనము తండ్రి అని మొరపెడతాం, అబ్బా అని మొరపెడతాం, ఇంకా ఇంగ్లీష్లో అయితే ఫాదర్ అని మొరపెడతాం. ఇంకా చూడండి, వాక్యంలో మనం గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు. దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వారందరూ దేవుని కుమారులు, స్త్రీలైనా పురుషులైనా సరే. ఇంకా వాక్యములో చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనం, యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగారు.
అంటే దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడు? పిల్లలారా, పిల్లలారా. ఇంకా చూడండి వాక్యంలో తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మనమందరము వెలుగు సంబంధులను, పగటి సంబంధులు. దాంట్లో పుట్నోట్లో వ్రాయబడింది వెలుగు కుమారులము, వెలుగు కుమారు. అందుకనే దేవుని బిడ్డలందరినీ ఆయన పిల్లలారా అని పిలుస్తున్నారు. అలాగే సాతానుకు సంబంధించిన వారందరినీ సాతాను బిడ్డలు అంటారు. కాబట్టి ఇప్పుడు ఇల్లరా ఇంకా చూడండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా సింహాసనమునందు కూర్చుండబెడతా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 2 కొరింథీ 6:18. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి వారిలో సంచరించేదను, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుంటారు. మనం ఆయన పిల్లలు, మనం ఆయన. అందుకని బైబిల్ అనేక చోట్ల ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్ములను, అలాగే తనకిష్టుడైన కుమారుణ్ణి తండ్రి గద్దించు రీతిగా నేను మిమ్ములను గద్దిస్తాను. ప్రభు సెలవిచ్చిన మాట. కాబట్టి మనమందరము దేవుని చెప్పాలి పిల్లలము. ఆమె ఎవరి పిల్లలము? దేవుని యొద్దకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు ఆయన కుమారులు, ఆయన పిల్లలమ్మ. ఈ క్రమము తెలుసుకున్నవారు ఆయననే అడుగుతారు. ఏ అవసరం వచ్చి ఆయననే అడుగుదాం, ఆయన ఎంతే పోరాడుదాం, ఆయననే విన్నవించుకుందాం, ఆయన దగ్గరే విజ్ఞాపన చేయాలి. ఎందుకంటే ఆయన మనకు తండ్రి. ఆమె మనం ఆయనకు పిల్లలము, మనం ఆయనకు. కాబట్టి ఈ క్రమములో ఒక కుమారుణ్ణి గురించి 7 తలాంతులు మనం చూడవచ్చు. మొదటిగా చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మత్తయి 3:17. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. పరలోకము నుండి ఒక స్వరం వినపడుతుంది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు. కుమారుడే కాదు, ఏ కుమారుడు? ప్రియ కుమారుడు. అంటే ప్రియమైన కుమారుడు. వాక్యం చాలా జాగ్రత్తగా ధ్యానించాలి. యేసుక్రీస్తు ప్రభు గురించి పరలోకము నుండి వచ్చిన ఒక స్వరం చెబుతుంది, ఈయన నాకు ప్రియ కుమారుడు. వీళ్ళారా ఎలా ప్రియ కుమారుడయ్యాడు? ఏ రీతిగా ప్రియ కుమారుడయ్యాడు? వాక్యములో చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనములో కూడా ఆ మాట వ్రాయబడి ఉంది. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నాకు ప్రియ కుమారుడు, ఆనందించచ్చు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండలెక్కిపోయాడు. కొండకెళ్ళా. నువ్వు నేను దేవునికి ప్రియ కుమారులం కావాలంటే ఏకాంత ప్రార్థన ఉండాలి. ఆమె ఇంకో చోట బైబిల్లో రాయబడింది, ఆయన పగలంతా
సువార్త సేవ చేసి రాత్రి యందు కొండలకెళ్ళి ప్రార్థించెను. రాత్రంతా ప్రార్థన, పగలంతా దేవుని వాక్యము ప్రకటించాడు. అప్పుడు ఆయన తండ్రికి ఏ కుమారుడయ్యాడు? ప్రియకుమారుడు. ఇప్పుడు మనం చూడండి, మనము దేవునికి ప్రియకుమారులం కావాలంటే మనము కూడా దేవుని సన్నిధిలో ఏకాంత ప్రార్థన ద్వారా మనకు బిడ్డలు ఉన్నారు. ఏ బిడ్డలైతే ఇంటికి రాగానే చక్కగా స్నానం చేసి పుస్తకాలు తీసుకొని చదువుకుంటుంటారో ఆ పిల్లలను మనం ఏమంటాము? మంచి పిల్లలు, ప్రియమైన పిల్లలు. ఒక్కొక్కడు పుస్తకాలు తెచ్చి ఇంట్లో వేసి ఆటలకు పోయి ఎప్పటికో వస్తారు, చదవరు సరిగా. అలాంటి వారిని ప్రియ బిడ్డలని మన నోటితో మనము అనలేము. వాక్యం చూడండి ఎంత ఖచ్చితంగా చెప్పబడింది. కాబట్టి ప్రియ కుమారుడు ఎలా అయ్యాడు ప్రభు అంటే, పగలంతా వాక్యం చెప్పేవాడు, రాత్రి కొండలకు వెళ్ళి ఏకాంత ప్రార్థన చేసేవాడు. ఇంకా చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. ఆయన పెందల కడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యానికి వెళ్ళి ప్రార్థన. అరణ్యానికి వెళ్ళి, కొండలకి వెళ్ళేవాడు అమ్మా, అరణ్యానికి వెళ్ళేవాడు. అందుకని ఆయన దేవునికి తండ్రికి ఏ కుమారుడు? నువ్వు తండ్రికి ప్రియకుమారులం కావాలంటే మనం కూడా ఏకాంత ప్రార్థన, ఏకాంత ప్రార్థన, వాక్య ధ్యానము ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి దేవునికి లేక తండ్రికి ఏ కుమారుడు? ప్రియకుమారుడు. ప్రార్థన వాక్య ధ్యానముతోటే మనము దేవునికి ప్రియకుమారులము. ఒక ఆయన రాత్రి 10ంటికి హైదరాబాదులో ట్రైన్ ఎక్కాడు. ఆ ట్రైను హైదరాబాదు నుండి మద్రాసు వెళ్ళే ట్రైన్. హైదరాబాదు టు మద్రాసు రాత్రి 10ంటికి కదిలింది. ఉదయం 5 గంటలకు మద్రాసులో దించు. ట్రైన్ ఎక్కాడు, రిజర్వేషను. ట్రైన్ కదలగానే మోకరిల్లాడు. ఎప్పుడన్నా నువ్వు ట్రైన్లో మోకరిల్లావా? ఆలోచించు. ఎప్పుడన్నా అసలు ట్రైన్లో ప్రార్థన చేసావా? ఆయన మోకరిల్లాడంట, ట్రైన్లో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎదురుగా ఇంకొక ఆయన రిజర్వేషన్ చేయించుకొని చూశారే, ఈయనెవరో మాస్టరాలు ఉంది, ప్రార్థన చేస్తుండు, నేను కూడా ఈయనతోటి ప్రార్థన అనుకొని ఇక ఈయన కూడా నిద్రపోకుండా ఆయన ఎప్పుడు ప్రార్థన ఆపుతాడా, ఆయన ద్వారా ప్రార్థన చేయించుకుందామని అలాగే చూస్తాడు. 1 గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, ప్రార్థన ఆపల. రాత్రి 12 అయింది, ప్రార్థన ఆపల. తెల్లవారుతుంది, ఆపల. ఈయనకు నిద్ర రాలప్ప, ఇంతసేపు ప్రార్థన చేస్తారనే సంగతి ఆయనకు. అలాగే చూస్తా ఉన్నాడంట. చూస్తుంటే మద్రాసు వచ్చి ఊరైంది. 5 గంటలకో 6 గంటలకో మద్రాసు వచ్చినాక అప్పుడు ఈయన ఆమేన్ అని ప్రార్థన ఆపాడు. చూసారా? రాత్రంతా చెప్పాలి ప్రార్థన. ఎప్పుడన్నా నిన్ను నీవు ప్రశ్న వేసుకో, రాత్రంతా ప్రార్థన చేసిన సందర్భం ఉందా? రాత్రంతా ప్రార్థించిన సందర్భం ఉందా? ఆలోచించము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రాత్రి వింటున్నావు. ఒక రాత్రంతా బైబిల్లో యాకోబు అనే ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు. ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభు యొక్క కాళ్ళు పట్టుకొని విడువల, అలాగే పట్టుకొని వదలట్ల. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు
నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. ఎప్పటిదాకా? తెల్లవారిదాకా పట్టుకున్నాను ప్రభు. వాక్యం వింటున్నా ప్రియమైన తల్లి చెల్లి అందరూ ఆలోచించండి. ఎప్పుడైనా నీ జీవితంలో తెల్లవారేంత వరకు ప్రార్థించిన సందర్భం ఉందా? ఉండాలి. ఇంకో మాట అడగనా? తెల్లవారిన దాకా ఏడ్చిన సందర్భము ఉంటుంది. ఏదో నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నిద్రపోకుండా ఏం చేస్తావు? ఇంకా కొంతమంది తెల్లవారులు ఇంకొకరు తిడుతూ ఉంటారు తెల్లవారిన దాకా. మరి ప్రభువు సన్నిధిలో సాయంత్రం మొదలు వేకువజాము వరకు ప్రార్థించిన అనుభవం నీకుంటే నువ్వు దేవునికి ప్రియ కుమారుడివి, లేక ప్రియమైన కుమారుడు. యేసు ప్రభు అలా చేశారు. పగలంతా సువార్త సేవ, రాత్రంతా కొండలకెళ్ళి ప్రార్థన చేశారు, రాత్రంతా అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఎంత గొప్ప ప్రార్థన పడు. అందుకని నా జీవితంలో ఏకాంత ప్రార్థన ఉండాలి. గొప్ప దైవజనులు దేవదాసయ్య గారు ఏకాంత ప్రార్థన గురించి ఒక పాట రాస్తే ఆ పాటలో 136 చరణాలు. ఎన్ని? నేను జ్ఞాపకం వచ్చినాక అంత పెద్ద పాట ఎక్కడా లేదు. అసలు 136 వచనాలు ఉన్న పాటే లేదు. 1 లేక 2 లేక మహా ఉంటే 10 చరణాలు. ఏకాంత స్థలము అనే ప్రార్థన గురించి వ్రాయబడిన పాట 136 వచనాలండి. ఎన్ని? అబ్బా ఎంత అద్భుతం. అందుకే ఆయన ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభు వచ్చి పక్కన కూర్చుండేవాడు. ఆమె ఆయన అయ్యా నేను ఒక పాట రాయాలయ్యా అంటే ప్రభు చెబుతుంటే ఆయన పాట రాసేవాడు. చూసారా ఎక్కడొచ్చింది అంటే అంతగా దేవుని సన్నిధిలో దేవునితో గడిపాడు. కాబట్టే అంతగా ఆత్మీయతను పొందుకున్నాడు. వీళ్ళారా మనము దేవునికి ప్రియమైన వారం కావాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించటం, వాక్యాన్ని ధ్యానించటం, ప్రభు సన్నిధిలో ఎక్కువ సమయం ఉండాలి. అప్పుడు మనము దేవునికి ప్రియమైన కుమారులము కుమార్తెలు. చూడండి దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం. దానియేలు 9:23. నీవు బహుప్రియుడము. చూసారా దానియేలంటే దేవుని దృష్టికి బహుప్రియుడు. ఇప్పుడు చెప్పండి దానియేలు జీవితంలో ఏం సంపాదించుకున్నాడు? బహుప్రియుడని దేవుని చేత పిలిపించుకున్నాడు. దేవుని చేత బహుప్రియుడవు దానియేలు. ఇప్పుడు చెప్పండి దానియేలు అంత బహుప్రియుడు కావడానికి దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనము కారణం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనను. ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తారు. చూసారా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. ఎంత అద్భుతమైన. అందుకే దేవుని దృష్టిలో దానియేలు ఏమయ్యాడు? బహుప్రియుడయ్యాడు. ఆమె బహుప్రియుడు. దానియేలుకు కూడా శోధనలు వచ్చాయి, దానియేలుకు కూడా శ్రమలు వచ్చాయి. దానియేలును కూడా తీసుకెళ్ళి ఎక్కడేశారు? సింహాల బోర్లో వేశారు. మరువలే ప్రార్థన. అక్కడ కూడా అంట దానియేలు మోకరిల్లి ప్రార్థన చేస్తాడు.
సింహాల బోనులో మోకరిల్లి ప్రార్థిస్తూ ఉంటే సింహాల నోళ్ళు దేవుడు ఏం చేశాడు? మూసాడు. అంతకు దానియేలు దేవుని దృష్టిలో బహుప్రియుడు. ఈయన నా ప్రియ కుమారుడు అని యేసు ప్రభువారు పరలోకము నుండి పిలిపించుకుంటే దానియేలు నువ్వు నాకు బహు ప్రియుడు, బహుప్రియుడు. మొదటి విశ్వాస జీవితం తప్పనిసరిగా దేవుని దృష్టికి మనము బహుప్రియులము. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి 11వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ 11:5. విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడ్డాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ప్రియమైన వానిగా, ఎవరికి? దేవునికి ప్రియమైన వారిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒక రోజట హనోకును నడుచుకుంటూ వస్తుంటే ఇద్దరు, హనోకు నీకు ఇంటికి ఏమి వెళ్తావులే, నాతో పాటు పరలోకము వచ్చి. ప్రభు బిడ్డలమైన మనం చనిపోకముందే దేవునికి ప్రియమైన వారముగా, దేవునికి ఇష్టలముగా, అప్పుడు దేవుడు మనల్ని పిలిచే పిలిపేంటో తెలుసా? నా ప్రియ కుమారుడా. ఆమె ప్రియ కుమారుడు. ఆ పిలుపు ప్రభువు ద్వారా నీవు నేను పొందుకోవాలి. ప్రియమైనటువంటి కుమారులముగా, కుమార్తెలముగా ఈ లోకములో జీవించాలి. ఎవరికి? దేవునికి. ఎవరికి ప్రియులం మనము? దేవునికి ప్రియమైన వారముగా, ప్రియమైన కుమారునిగా, ప్రియమైన కుమార్తె. అందుకనే ప్రభు బిడ్డలు ఆయన దగ్గర లెక్కుంది, అది జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. రెండవ మాట చూద్దాం బైబిల్లో, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రెండవ మాట మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం. మత్తయి 9:27. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గురుడివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా. చూసారా? మొదటేంటి? ప్రియమైన కుమారుడు. ఇప్పుడు ఏమని పిలువబడుతున్నాడు? దావీదు. నీవు నేను అబ్రహాము సంతానము నుండి వచ్చినవాడు, దావీదు యొక్క గోత్రము నుండి వచ్చినవాడు. అందుకనే యెషయికి తల్లి తండ్రి ఎవరంటే బోయజు, రూతు. వారికి పుట్టినవాడు యెషయి. యెషయికి జన్మించిన వాడు దావీదు. యేసు ప్రభువారు ఆ దావీదు కుమారుణ్ణని చెప్పుకున్నాడు. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో వ్రాయబడింది, ఆ అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసు. నువ్వు నేను అబ్రహాము నుండి వచ్చినవాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 41:8. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకును కనెను. చదువు మాట నుంచి. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు, వింటున్నారా? ఇస్సాకు యాకోబు. ఒక ఆయన పాపము కొంచెం నాలెడ్జీ లేనైనా మరి ఆయనకి ఏం ఆలోచన వచ్చిందో ఈ వాక్యం చదివి అబ్రహాము ఇస్సాకును కని, ఇస్సాకు యాకోబును కని. అమ్మ చూడండి తల్లులారా, పూర్వకాలం మగోళ్ళే కన్నారు, ఆడోళ్ళు లేరని ఈ వాక్యం చదువుతున్నంట. అబ్రహాము ఇస్సాకును
ఇస్సాకు, యాకోబు. అంటే స్త్రీల పేర్లు అక్కడ లేవు, పురుషుల గురించి వ్రాయబడి. ఆయన అనుకున్నాడు పురుషులే ఆ రోజుల్లో కన్నాడు అనుకున్నాడు. చివరికి వచ్చేసరికి అక్కడ రాయబడింది, ఆమె యందు క్రీస్తు జన్మించు. చూడండి ఆ భాగంలో చివర, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇక్కడ మార్చి ఆ తర్వాత వచనములో రాయబడింది, అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన వరకు 14 తరములు. యూదులు కొనిపోబడినది మొదలుకొని యేసు ప్రభు వరకు 14 అన్ని అబ్రహాము నుండి వచ్చినది. నువ్వు నేను అబ్రహాము వంశం, దావీదు వంశం. కాబట్టి యేసయ్యను గుడ్డోళ్ళు ఏమని పిలిచారు చెప్పండి? దావీదు కుమారుడు. దావీదు కుమారుడా, మమ్ములను బాగు చెయ్య, మా కళ్ళు. ఆయన దావీదు కుమారుడు. వేడుకోగానే ఆగి ఆ గుడ్డివారి కన్నులను ఆయన ఏం చేశాడు? బాగు చేశాడు. వీళ్ళని ఆలోచించాడు. మరి నీకు నాకు సైతానట మన కన్నుల కంట గుడ్డితనం కలుగజేస్తాడ. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను, సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనము. చాలా మంది కళ్ళు చూస్తుంటారు కానీ అమ్మా ఆత్మ సంబంధమైన విషయాలను చూడలేదు. ఇది వాస్తవం. ప్రక్కనున్నోడు ప్రార్థనాపరుడైతే వాడికి దేవదూత కనపడుతుంటది. వీనిలో ప్రార్థన ఉండదు, ఆత్మ ఉండదు, కాబట్టి వీడికి దయ్యము. సైతానంట మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేస్తారు. చూడలేరు, కన్నులుండి చూడలేవ యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటలు. కన్నులుండి ఏం చేయబోతాను? చూడలేకపో. ఒక మారు సేవకులు మాట్లాడాం, ఒక 30-40 మంది ఒక హాల్లో పడుకున్నాము హైదరాబాద్. పడుకున్న తర్వాత మధ్యరాత్రి మా సేవకులలో ఒక సేవకులు లేచి అదుగో దయ్యం అని కేకలేస్తాం. నేను లేచి చూస్తే దయ్యమేమి మాకు కనపడినా అతనికి. అందరం ఆయన్ని ఏదో ఆదరించి మొత్తానికి అందరు ఆయన నిద్ర. ఉదయాన్నే నేను అడిగే, ఏందన్నా అట్లా కేకలేసావు? దయ్యం అని. దయ్యం మనకాడికి ఎట్టొస్తుంది? ఇక మనకాడికే దయ్యం వచ్చే మామూలు వాళ్ళ కాడికి 10 దయ్యాలు వస్తాయి కదా. ఏందనంటే, అయ్యా నువ్వు ఏమనుకోద్దు, రాత్రి పంది మాంసం తినొచ్చా. ఏందనంట, యావకుడు మళ్ళా పంది మాంసం తినొచ్చానయ్యా. తినొచ్చింది కాక కొంచెము కవర్లో పెట్టి ప్యాక్ చేసుకొని ఉదయం తిందామని తెచ్చి భద్రంగంట బ్యాగులో పెట్టుకొని పక్కన పెట్టుకున్నాడు తల దగ్గర. సైతాన్ రాకి ఏమొచ్చింది? అసలు పంది మాంసం తినకూడదని బైబిల్లోనే. కొంతమంది వాదిస్తారు అన్ని తినమన్నాడు దేవుడికి. అవి అంత లోతుగా మనం వెళ్ళకూడదు. కానీ సాతాను వచ్చి అతన్ని, ఇక ఈయన తినొచ్చి పండుకుంటే అది కూడా తినటానికి వచ్చిందేమో, అతనికి కనపడుతుంది, చుట్టూ తిరుగుతా ఉందని లేచి అదిగో దయ్యం పట్టుకోండి ఆకలేస్తుంది. మనోనేత్రాలకు సైతాన్ ఏం చేసింది? గుడ్డితనము. వీళ్ళని ఆలోచించు.
ప్రభు బిడ్డల తేటగా ప్రభువును చూడగలగాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. తేటగా ప్రభువును చూడగలగాలి. ప్రభు కార్యాలు చూడగలగాలి. ప్రభు యొక్క క్రియలను చూడగలగాలి. ప్రభు చేసే అద్భుత కార్యాలను చూడగలగాలి. అమెరికాలో టిఎల్ ఆస్బర్న్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తే చనిపోయిన వారు సహితం లేపబడ్డారు. చూసారా? ఇదంతా గమనిస్తూ దేవుడు లేడు అని నాస్తికులు కొంతమంది ప్రోగై ఆయనను ఎగతాళి చేయాలని, ఆయన ఏదో ఫెయిల్ చేయాలనుకొని మనస్సులో ఒక వ్యక్తి చనిపోకముందే పడుకోబెట్టి, అయ్యా పలానా అబ్బాయి చనిపోయాడు, నువ్వు వచ్చి ప్రార్థన చేసి ఆయన పిలిస్తే ఆయన మోకరిల్లి ప్రార్థన చేసి అడిగాడంట, ప్రభువా వీళ్ళు పిలుస్తున్నారు, అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేసినప్పుడు నన్ను బలపరుచయ్యా, నా మాట విని, నా ప్రార్థన విని, నా ప్రార్థన ఆలకించి చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించే ప్రార్థన చేసి దేవుడు చెప్తున్నాడట, ఆ వ్యక్తి చనిపోవాల, వాళ్ళు నిన్ను పిలుస్తున్నారు, బతికున్నోన్ని దుప్పటిగా పెట్టి పిలుస్తున్నారయ్యా, అయినా నువ్వు వెళ్ళు, అద్భుతం చేస్తానని చెప్పాడు. అక్కడికి వెళ్ళి ఇలా ఎందుకు చేశాను, దేవుడు నాకు ఇలా తెలియజేశాడు అనగానే వీళ్ళకి ఆశ్చర్యము. అరే మనం ఎంతో సీక్రెట్గా చనిపోయాడని దుప్పటి కప్పాం కదా ఇతనికి, ఆయనకి ఎట్లా తెలిసింది? మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. గురుడివాడు కాదు, గురుడివాడైతే గురుడితనంతో చూడలేదు. కొంతమంది ప్రార్థన చేస్తున్నా, వాక్యం వింటున్నా, ప్రార్థనకి వెళ్తున్న దేవుని క్రియలను చూడలేదు. చాలాసార్లు జ్ఞాపకానికి వస్తుంటాయి దేవుని కార్యం. ఆయన వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ చెప్పాడట, ప్రభువా మీరు బతికున్న వ్యక్తిని చనిపోయాడని దుప్పటి కప్పారయ్యా, ఆ దుప్పటి కప్పి నన్ను పిలిచారయ్యా, మీరు నిక్షేపించు, నువ్వు అవసరమైతే ఇప్పటికిప్పుడే ఈ వ్యక్తిని నీ వద్దకు తీసుకోగలవు. కానీ ఆ కీడు రాని ప్రార్థన చేసరికి ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళందరూ వచ్చి ఆయన దగ్గర మోకరిల్లయ్యా, నువ్వు గొప్ప సేవకుడు అని మేము నమ్మలేదయ్యా, ఇప్పుడు కన్నులారా చూస్తా. ఇక్కడ ఉన్న అందరం ప్రశ్నించుకున్నా, నువ్వు ఎప్పుడైనా కన్నులారా అలా ప్రభు కార్యాన్ని చూసావా? దావీదు కుమారుడా మాకు చూపునియ్యయ్యా నేను కేకలేశాను. అదే యేసుక్రీస్తు ప్రభు నీ మనోనేత్రాలు తెరవమని రాత్రి నువ్వు నీ కార్యాలు నేను చూడాలయ్యా, నిన్ను నేను చూడాలయ్యా. దేవుడు కనబడడని కొంతమంది అనుకుంటారు, తప్పది. ఆయన కనబడే, చెప్పాలి, కనబడే మాట్లాడే దేవుడు. నీకు చేత కావట్లే ఆయనతో మాట్లాడతావు, నీకు చేత కావట్లే ఆయన్ను చూడటానికి. ఎందుకని? మనోనేత్రాలకి ఈ యుగ సంబంధమైన దేవతనగా సాతాను గురుడితనము కలుగజేసి ప్రార్థన చేస్తున్నారు, ప్రభుని కార్యాలను చూడలేకపోతున్నారు. చాలా మంది ప్రార్థన చేస్తున్నా దేవుని కార్యాలను కన్నులతో చూడలేకపోతున్నారు, దేవుని స్వరాన్ని వినలేకపోతున్నారు. తెలుసా? ఒకరోజు వినండి, గొప్ప దైవజనుడికి ఉదయాన్నే దేవుడు చెప్తున్నాడంట, అయ్యా ఈ బజారులో చివరి ఇల్లు ఆమెకు ఒక 100 రూపాయలు కావాలి, నువ్వు తీసుకెళ్ళి ఇవ్వమన్నాడు. ఈయన లేచి షర్టు ప్యాంట్ అంతా వెతికిన 100 రూపాయలు ఈయన దగ్గర. మళ్ళీ మోకరిల్లి ప్రార్థన చేసి, ప్రభువా నా జోబులన్నీ ఎతికినా 100 రూపాయలు, నా ఇల్లంతా ఎతికితే 100 రూపాయలు లేదయ్యా, నన్నేమో నువ్వు ఇయ్యమంటున్నావు, నువ్వు తయారై బట్టలు వేసుకొని వెళ్ళు. ఆమెకి
మన దగ్గర లేవు. ఎట్లా? దేవుడు ఏదో కార్యం చేస్తాడని నమ్మాడు, విశ్వసించాడు, ప్రార్థన చేసుకొని బయలుదేరి పోతూ ఉంటే మార్గ మధ్యములో సగం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 100 రూపాయలు పడి, ఆ 100 తీసుకొని, ఈ 100 రూపాయలు ఎవరివి, ఈ 100 రూపాయలు ఎవరివండి అని 3 మార్లు అడిగాడు. ఎన్ని మార్లు? 3 మార్లు అడిగేసరికి ఎవ్వరూ రాలేదు. అప్పుడు ప్రభు అన్నాడంట, ఈ 100 రూపాయలు తీసుకెళ్ళి ఆమెకు ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. తెరవబడిన వ్యక్తి, తెరవబడని వ్యక్తి అయితే అసలు నా దగ్గర డబ్బులు నేను ఎట్లా ఇచ్చాను అని అనుకుంటా. అందుకని నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు ఏమవ్వాలి? తెరవబడాలి. సైతాన్ ఏం చేస్తాడా? ఆత్మీయ నేత్రాలు తెరవబడకుండా మోసేస్తాడు, గుడ్డితనము కలుగు చేస్తాడు. జాగ్రత్త. దావీదు కుమారుడు వాళ్ళు వేడుకుంటే ప్రభు ఆగి వాళ్ళని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఇంకొక ఆయన ఉన్నాడు చూడండి, అది వాక్యములో మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనము నుండి 52వ వచనం వరకు. యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయ్యను ఒక గుడ్డి భిక్షకుడు అక్కడున్నాడు. ఈయన నజరేయుడైన యేసని వాడు విని, ఇక్కడ కూడా ఏమంటుండు? దావీదు కుమారుడు. ఈ మధ్య పాట కూడా వచ్చింది కదా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేయువాడ నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. ఈ రాత్రి నువ్వు నేను కూడా ప్రభు చూడాలనుకున్నప్పుడు ఆయన అడగాలి, దావీదు కుమారుడు నాకు చూపుని అయ్యా అని. ఆ భర్తిమయి కుమారుడు, తీమయి కుమారుడు భర్తిమయి అడిగితే ప్రభు ఆగి, చదువుమా, ఆ వ్యక్తిని ఏం చేశాడు? కరుణింపుమని కేకలు వేయగా అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారా గుడ్డివానిని పిలిచి, నువ్వు ధైర్యం తెచ్చుక, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. అప్పుడు ఆ వ్యక్తికి దేవుడు చూపు ఇచ్చి, నువ్వు కూడా ప్రభువుని చూడలేకపోతున్నావా? ఈ రాత్రి అడగాలయ్యా, నేను నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వు, నేను నీ స్వరం వినేటువంటి చెవులు నాకు ప్రభువు ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఇంకొక వాక్యములో ఎలీషా గారిని పట్టుకోవడానికి రాజు సైన్యాన్ని పంపుతాడు. 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తే ఎలీషాను పట్టుకురమ్మని సైన్యాన్ని పంపితే సైన్యం వచ్చి ఎలీషా ఉన్న ఇంటి చుట్టూ రథాలు సైన్యం అంతా దిగారు. ఎలీషా సేవకుడంట తలుపు తీసుకుని బయట చూస్తే ఎవరున్నారు? గుర్రాలు, రథములు, సైన్యము. వెంటనే తలుపేసి వచ్చి ఎలీషా గారికి చెబుతుండయ్యా, ఇక మన పని అయిపోయింది, పట్టుకోవడానికి వచ్చి. ఎలీషా గారు అన్నాడు, ప్రభువా వీని కన్నులు తెరువు. కన్నులుండి చూసి వచ్చాడు. గుడ్డోడా చూసింది? కన్నులుండే చూశాడు, కానీ అవి ఆత్మ సంబంధమైన నేత్రాలు చూసి వచ్చాడు. సైన్యం ఉంది, గుర్రాలు ఉన్నాయి, ఇంకా మన పని అయిపోయింది. అప్పుడు ఎలీషా గారు ప్రార్థన చేస్తే, ఇప్పుడు వెళ్ళి తలుపు తీసి చూడమనగానే తలుపు తీయగానే అగ్నిరథాలు, ఆ వచ్చిన సైన్యము కంటే అగ్నిరథాలు వీళ్ళ ఇంటి చుట్టూ చప్పట్లు కొట్టి ప్రభువును బయటపరచు. ముందు చూసినది ఆ కన్నులే, కానీ అవి శరీర సంబంధమైన కన్నులే, కానీ ఆత్మీయ నేత్రాలు. మరలా వెళ్ళి చూశాడు. ఆత్మీయ నేత్రాలతో చూడడాన్ని బట్టి
ఇప్పుడు ఆత్మ సంబంధమైన సైన్యాన్ని చూడగలం. రాత్రి గుర్తుపెట్టుకో, నీకు కూడా ప్రభువును చూసే కన్నులు కావాలంటే ప్రభువును అడగ. నువ్వు నేను ప్రభువును అడిగితే ప్రభువును చూసే కన్నులు, ప్రభు యొక్క స్వరమైనటువంటి చెవులు, ప్రభువును ఆయన స్వరూపాన్ని దివ్యంగా చూడాలి. అది ప్రభు బిడ్డలమైన మనకు ఉండవలసిన ఆత్మీయ స్థితి. గుడ్డోళ్ళే ఏమడిగారు? దావీదు కుమారుడా మమ్ములను కరుణించుమని. చూడలేని వ్యక్తులను చూసేలా చేశారు, గురుడితనాన్ని తీసివేశారు. మనకు కూడా ఆత్మీయ అంధత్వం ఉంటే ఆత్మ సంబంధమైన మర్మాలు వినబడవు, కనబడవు. ఆత్మ సంబంధమైన వృద్ధితనాన్ని తీసివేసుకోవాలి. ప్రభువుని అడగాలి, ప్రభు నీ కన్నులు తెరిచి, ఆత్మీయ నేత్రాలు తెరిచి ఆయన యొక్క ఉన్నతమైన కృపను చూసే భాగ్యాన్ని ఇస్తాడు. ప్రియ కుమారుడు, నువ్వు నేను ప్రియ కుమారులముగా. అలాగే దావీదు కుమారుని అడిగి వాళ్ళు చూపు పొందుకున్నారు. నువ్వు నేను ఆ ప్రియ ప్రభువుని అడిగి ఆత్మ నేత్రాలు తెరవబడులాగున ఆయన సన్నిధిలో ప్రార్థించు. కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమైన మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.